మనం కొన్న భూమి లేదా మనం కొన్న ప్లాటు కబ్జా కాకుండా ఇతరులు కబ్జా చేయకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ రోజుల్లో మనం ప్లాట్ కొనడం ఎంత కష్టమో మనం చూస్తున్నాం. కొన్నటువంటి ప్లాట్‌ని గానీ, కొన్నటువంటి భూమిని గానీ సునాయాసంగా కబ్జాదారులు కబ్జా చేసేస్తున్నారు. అందులో కబ్జాదారులలో చాలా తిమింగలాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లాంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. అలాగే ఎవరి వీరు చేయలేరు అన్నటువంటి వాళ్ళు పొలిటికలోళ్ళు కూడా వీనిలో ఇన్వాల్వ్‌మెంట్ అయితున్నారు. కాబట్టి మనం కొన్న భూమిని గానీ, కొన్నటువంటి ప్లాట్‌ని గానీ కబ్జా కాకుండా ఉండాలంటే మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీ భూమిని మీరు సేఫ్‌గా ఉండొచ్చు. ఫస్ట్ మీరు కొన్నటువంటి భూమి ఖచ్చితమైనటువంటి రిజిస్ట్రేషన్ ఫలానా నంబరుకు ఏ సర్వే నంబర్‌లో రిజిస్ట్రేషన్ అయిందో ఆ భూమిలో మీరు ఉన్నారా లేదా చూసుకోండి. చాలా మటుకు మేము ఇప్పుడున్నటువంటి మాకు వస్తున్నటువంటి కేసులలో ఒక భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది. పక్క భూమిలో ఇతను పొజిషన్‌లో ఉంటున్నాడు. ఆ పక్క భూమి వ్యక్తి వచ్చి ఈ భూమి నీది కాదు నాది. నీ భూమి రిజిస్ట్రేషన్ పక్కనుంది అనేసరికంటే అప్పుడు ఆ పక్కనున్న భూమి ఖాళీ చేయించలేక ఈ ఉన్న భూమి అతనికి ఇవ్వలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే భూమి కబ్జా అవ్వటప్పుడు మనం కొనుగోలు చేసినటువంటి భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భూమి ఖచ్చితంగా అది అమ్మినటువంటి వ్యక్తి సర్వే నంబర్ ఉందా? లేదా ఇతరుల సర్వే నంబర్ ఏమైనా మనకు వచ్చిందా? పొజిషన్‌లో మనమే ఉన్నామా? ఇతరుల పొజిషన్‌లో ఉన్నటువంటి భూమిని మనము చేసుకున్నామా? అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకొని ఆ యొక్క భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ భూమిని ఖచ్చితంగా మ్యూటేషన్ చేయించుకోవాలి. రెవెన్యూ అథారిటీకి మనం ఉన్నటువంటి భూమిని రెవెన్యూ డిపార్ట్మెంట్‌కి అప్లై చేసుకొని ఖచ్చితంగా 15 రోజుల నుంచి నెల రోజుల లోపల మనం భూమి రిజిస్ట్రేషన్ అవ్వడం అంత వరకు ఇంపార్టెంటో, మ్యూటేషన్ చేయించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మ్యూటేషన్ చేయించుకోకుండా ఉన్నట్లయితే ఆ భూమిలో మనం కొన్నట్టు రిజిస్ట్రేషన్స్ ఉన్నప్పటికీ ఆ భూమి పొజిషన్‌లో మనం కనబడము. సో, ఈ యొక్క రెవెన్యూ రికార్డులలో మనం కనబడము. కాకపోతే అప్పుడు ఇంకొకళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కబ్జా కాకుండా ఉండాలంటే మనం ఆ భూమి యొక్క ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెంటనే మ్యూటేషన్ కూడా చేయించుకోవాలి. సో, మ్యూటేషన్ అయిన తర్వాత కూడా మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలంటే ఆ యొక్క భూమికి కాంపౌండ్ వాల్ ఖచ్చితంగా ఆ ప్లాట్‌కి గానీ, ఆ భూమికి గానీ మనం కాంపౌండ్ వాల్ మనము నిర్ణయించుకొని ఆ కాంపౌండ్ వాల్‌కు మన పేరు చక్కగా ఒక బోర్డ్ లాంటిది రాసి పెట్టుకున్నట్లయితే మీతో పాటు మీకు పక్కలో ఉన్న వాళ్ళకి కూడా ఆ భూమి మీది అని ఒక ఐడెంటిఫికేషన్ గుర్తు ఏర్పడుతుంది. కాబట్టి ఇతరులు కబ్జా చేయాలంటే కూడా కొంతవరకు ఆలోచిస్తారు. అందులో మనం ఉన్నామన్న విషయము అందరికీ స్పష్టంగా